హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి బిగ్ బాస్ అప్డేట్ అయితే మామూలుగా లేవు. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి మామూలు చర్చలు నడవట్లేదు. అసలు సోషల్ మీడియా అంతా ఈ మానియా అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది జనాలకి ఇలా లోగో ప్రోమో రిలీజ్ చేయగానే అందరు జనాల్లో బీభత్సంగా యాక్టివ్ అయిపోయింది. ఎక్కడ చూసినా బిగ్ బాస్ టాపిక్ నడుస్తుంది. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓవర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అంటే దీనికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ని ఎప్పుడైనా తెలుగు ఆడియన్స్ బాగా బీభత్సంగా ఓన్ చేసేసుకుంటారు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. మాక్సిమం నేను చెప్పేది 99% కరెక్టే. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోండి, ఆ రేంజ్ లో ఉంటాయి. సో ఎంతమంది ఉన్నారు అంటే తక్కువ కాదు. ఈసారి హౌస్ లోకి రాబోతుంది 20 మెంబర్స్ అంటున్నారు. అండ్ 2 హౌసెస్ ఉన్నాయి ఈసారి మాత్రం ఖచ్చితంగా. ఇది మొన్నటి వరకు అప్డేట్ అయితే లేదు. సో ఖచ్చితంగా 2 హౌసెస్ అయితే ఉన్నాయి. ఒకటి ఎలా ఉండదు అంటే, ఒక దాంట్లో ఫుల్ అనేది అన్ని వసతులు ఉంటాయి, అంత పాజిటివ్ గా ఉంటది అండ్ కావాల్సిన అన్ని ఉంటాయి. ఇంకో దాంట్లో కొన్ని కావాలి అని అంటే టాస్క్లు ఆడడము, లేదు అని అంటే వాళ్ళకు సరైన వసతులు, వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ 2 హౌసెస్ లో అదే అనమాట, ఒకటి రిచ్ ఒకటి పూర్ లాగా. సో ఈ విధంగా కన్వే చేయబోతున్నారు అనేది మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో కంటెస్టెంట్స్ ఎవరు పెద్ద లాగ్ చేయొద్దు. కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు, వీళ్ళు ఖచ్చితంగా వస్తారు అనేది అయితేనే చెప్తున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పిన దాంట్లో కూడా చాలా పేర్లు ఇందులో కూడా ఉన్నాయి. అండ్ మాక్సిమం 99% వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని చెప్పాను కదా. ఇంట్రెస్టింగ్ కంటే ఎక్కువ కంటెస్టెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కాదు, అంతకు మించి ఉండేలా ఉన్నారు. అమృత ప్రణయ్. సో ఈమె ఒకప్పుడు సెన్సేషన్, ఇప్పుడు చాలా తగ్గిపోయినా కూడా ఈమె వస్తే అసలు ఎలా ఉంటది. ఇప్పటికీ అమృత ప్రణయ్ అంటే ఎవ్వరికి పరిచయం లేని పేరు అనుకోవచ్చు. ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఓల్డ్ కంటెస్టెంట్స్ తోటి ఈమె చాలా ఎక్కువగా ట్రావెల్ చేసింది. అండ్ ఎక్కువ ఫంక్షన్స్ కానీ, ఈ లాస్య ఫంక్షన్ అవన్నీ చాలా ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర చాలా ర్యాప్ ఎక్కువగా ఉన్నది. ఈమెకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అమృత ప్రణయ్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఛాన్సెస్ ఉంది. 99% అయితే ఉంది. లాస్ట్ మూమెంట్ లో ఏదైనా జరగవచ్చేమో కానీ మాక్సిమం అయితే ఈమె వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ అనమాట. ఈ మోడల్ మామూలు మోడల్ కాదు. సో లాస్ట్ టైం యావర్ని తీసుకొచ్చారు కదా, అదే విధంగా సయ్యద్ అబ్బు అని ఉంటది. సో నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇక్కడ మనకైతే ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను. సో ఆ డిస్ప్లే చేసిన ఫోటో అయితే సయ్యద్ అబ్బు. సో మనోడి ఇన్స్టా ప్రొఫైల్ కూడా చూడండి. సో యావర్ లాగానే ఉంటది. అండ్ రాజ్ వచ్చాడు కదా, అంతకుముందు ఓటీటీకి అనిల్ వచ్చారు కదా, అలా ఆ మోడల్ కేటగిరీలో మనోడైతే సయ్యద్ అబ్బు అంట. సో మనోడైతే చాలా మంది, యావర్ కూడా ఇంతకుముందు ఎవరికి పెద్దగా తెలియదు కదా, ఇప్పుడు యావర్ రాగానే యావర్కి బాగా ఓన్ చేసేసుకున్నట్టుగా సో రాజ్ ఉన్నాడు అంతకుముందు సీజన్ లో. సో అలా ఒకరొకరు మోడల్ గా వస్తున్నారు కాబట్టి సయ్యద్ అబ్బు అనమాట. సో మనోడు కూడా వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఓల్డ్ హీరో అబ్బాస్ గారిని అయితే అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా అబ్బాస్ వచ్చే ఛాన్సెస్ కూడా హైలీగానే కనిపిస్తున్నది. ఆయన ఇంతకు ముందుకు ఎక్కడ కనిపించలేదు. ఈ పేరు లాస్ట్ సీజన్ లో కూడా చాలా ఎక్కువగా వినిపించింది. అయినా కూడా ఈసారి వస్తాడా రాడా డైలమా అయితే ఉంది. ఇంకా అబ్బాస్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అయితే లేదు అని మనకు తెలిసింది. బట్ వచ్చే ఛాన్సెస్ అయితే మోర్ దెన్ 90% అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఆదిత్య ఓం, ఈయన లాహిరి హీరో. అండ్ మనోడు డైరెక్షన్ కూడా చేశాడు. ఆయనకు చాలా అంటే ఫిలిం 24 క్రాఫ్ట్ లో ఆల్మోస్ట్ అన్నిటి మీద పెద్ద నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నది. అండ్ మనోడు ఎడ్యుకేషన్ కొంచెం చాలా వరకు మనోడు బయో చూసి అప్రోచ్ అయ్యారు అని చెప్పేసి తెలిసింది. బట్ ఆదిత్య ఓం కంటే కూడా అబ్బాస్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అలాగని చెప్పేసి ఆదిత్య ఓం రాడాలంటే ఆదిత్య ఓం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈయన ఎవరికి రీప్లేస్మెంట్ అయ్యేదంటే మన ఆల్రెడీ నేను చెప్పాను కదా, సాయి కిరణ్ అన్నారు. ఆయన ప్రాజెక్ట్ లో బిజీ ఉండడం వల్ల మాక్సిమం ఇద్దరిట్లలో ఇద్దరు వస్తారా తెలియదు. సో ఆయన క్యాన్సిల్ అయ్యారు. అండ్ వినోద్ కుమార్ గారి పేరు కూడా చెప్పాం కదా, వినోద్ కుమార్ గారి పేరు కూడా అటు ఇటు అయ్యేలా ఛాన్సెస్ ఉంది. అందుకనే వీళ్ళిద్దరు వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది అనమాట. అబ్బాస్ గారు అండ్ ఆదిత్య ఓం, ఆయన మనోడు హీరోగా, డైరెక్టర్ గా అండ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాడు. మీరు కావాలంటే లాహిరిలో లాస్ట్ అలా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు కదా హీరో, హరికృష్ణ గారి వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ అనమాట. సో మనోడి ఫోటో కూడా కావాలంటే
ఆదిత్య ఓం అని కొట్టండి గూగుల్లో, వెరీ ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఫస్ట్గా కనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఈటీవీ ప్రభాకర్ గారు, ఈయన పేరు కూడా ఎప్పటి నుంచో వినిపిస్తుంది, వస్తాడు 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 అనుకుంటా. ఈటీవీ ప్రభాకర్ గారు బుల్లితెర మెగాస్టార్ అని కూడా మనోడిని పిలుస్తారు. అండ్ మనోడు వస్తే మామూలుగా ఉండదు, చాలా జెన్యున్ గా ఉంటది. అండ్ చాలా కాంట్రవర్సీ కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే నిక్కార్స్గా మాట్లాడేస్తాడు. ఏదైనా చెప్పాలి అనుకున్నా, ఏమన్నా చేయాలనుకున్నా నిక్కార్స్గా మాట్లాడే మనస్తత్వం ఉంది. కాబట్టి ఈటీవీ ప్రభాకర్ గారు కూడా 99% వచ్చే ఛాన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకుంది, 99% వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ కంబం, ఈమె ఆల్రెడీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో ఆల్రెడీ ఉంది. ఈమె హెవీగా, అండ్ ఈమె తెలుగు తక్కువగా వస్తుంది అండ్ బాగానే మాట్లాడుతుంది కూడా, బాగా కవర్ చేస్తుంది. అండ్ ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఉంది. అది కూడా పేర్లు కూడా క్లియర్గా చెప్తాను. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ రీతు చౌదరి. సో రీతు చౌదరి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది కదా, ఎప్పటి నుంచో రీతు చౌదరి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే రీతు చౌదరి పేరు చాలా సార్లు వినిపిస్తూనే ఉంది. ఈసారి రీతు చౌదరి చాలా కాంట్రవర్సీస్, లాస్ట్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో తను ఒక షో చేస్తుంది, మరీ దారుణంగా ఉంటుంది అనమాట. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఆమె మాట్లాడే మాటలు కానీ, డబుల్ మీనింగ్ మాటలు కానీ, జనాలకి కావాల్సిన గ్లామర్ కానీ, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈమె క్యారెక్టర్ అనేది. ఈమె ఇంట్రెస్టింగ్గా అవుతుంది కూడా. హౌస్లోకి వస్తే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది, అంటే హౌస్లోకి రాకముందుకే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి తోవకు చెందిన దాంట్లో ఈమె ఒకరు అనమాట, రీతు చౌదరి. సో మాక్సిమం ఈమె కూడా 99% వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ తర్వాత ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 8 అప్డేట్ అనేది స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి అంజలి పవన్ పేరు అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. అంజలి పవన్ అంటే అసలు తెలియను అండ్ ఉండరు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఆల్రెడీ లాస్ట్ టైం అర్జున్తో పాటు రావాల్సినమే. సో ఎక్కువ నెగిటివిటీ వచ్చింది కదా, చుక్కా బ్యాచ్ అనే దాని మీద ఎక్కువగా వచ్చింది కాబట్టి, సో ఆమంతలో ఆమె డ్రాప్ అయ్యడం జరిగింది. అది ఇప్పుడు ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంది. ఈమె 99.999% అయితే అంజలి పవన్ వచ్చే ఛాన్సెస్ హైలీ అనుకో, ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోండి, ఇంకా ముచ్చటెందుకు. సో తర్వాత వచ్చేసరికి ఇంద్రనీల్. సో ఇంద్రనీల్ పేరు కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తుంది, అది కన్ఫర్మేషన్ అవునా కాదా? ఎందుకంటే లాస్ట్ టైం మనం సాగర్ పేరు, చక్రవాకం ఆర్కే నాయుడు సాగర్ పేరు కూడా ఎండింగ్ వరకు, అండ్ షో స్టార్ట్ అవుతుంది అనే టైం వరకు కూడా వినిపించింది. సో ఈసారి చక్రవాకం అదే సీరియల్ నుంచి కూడా మనోడైతే ఇంద్రనీల్ రాబోతున్నాడు. ఆయనకి మనోడికి ఎక్కువగా ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కువగా కనిపించట్లేదు, అండ్ సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న పేరు అనమాట వీళ్ళిద్దరు. ఇంద్రనీలు వాళ్ళ వైఫ్ ది యూట్యూబ్ అనేది బాగా హైప్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా జనాల్లోకి రీచ్ అయి ఉంటారు. అండ్ ఓల్డ్ వాళ్ళకి చాలా కనెక్టివిటీగా ఉండే క్యారెక్టర్ ఇంద్రనీల్ది. చక్రవాకం సీరియల్ కానీ, మొగల్ రేకులు ఆ టైంలో ఉన్నాడు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ ఇంద్రనీల్ కూడా 99.99% కన్ఫర్మ్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే పేరు ఎవరు అంటే మన అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని. సో ఈమె పేరు కూడా లాస్ట్ మూమెంట్ వరకు కూడా లాస్ట్ సీజన్ లో కపుల్ గా ఎంట్రీ ఇస్తారు అని అనుకున్నాము, లాస్ట్ సీజన్ లో బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. అండ్ తర్వాత ఈసారి కూడా ఓటీటీకి వస్తారు అని అనుకున్నారు. సో ఎప్పుడు ఈమె పేరైతే నాంచుతూనే ఉన్నారు. అండ్ నీతోనే డాన్స్ 2.0లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి కప్పు కొట్టారు. అండ్ ఖచ్చితంగా ఈ సీజన్ కి 99% వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ అనమాట, వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ లో అయితే మనకు వచ్చిన సోర్స్ అనమాట. సో తేజస్విని గైక్వాడ్, తేజస్విని అంటే అమర్దీప్ వాళ్ళ వైఫే. సో ఏ విధంగా అమర్దీప్ కున్న క్రేజ్ ని, ఈమెకుండే క్రేజ్ ని, సీరియల్లో బాగా క్రేజ్ ఉంది. సో ఏ విధంగా ఆడగలుగుతారు ఏంటి అనేది కూడా ముందు చూడొచ్చు. అండ్ తేజస్విని అయితే ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఈ కుషిత కల్లాపు పేరైతే చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. నేను కూడా చెప్పాను కుషిత కల్లాపు రాబోతుంది అని చెప్పేసి కూడా అన్నాను. సో ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను, కుషిత కల్లాపే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆమె రాకపోతే శీతల్ గౌతమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ టైం ఈమె పేరు కూడా వినిపించింది కదా, ఇన్ఫినిటీ మీడియా నుంచి వచ్చే పర్సన్ అనుకోవచ్చు. సో శీతల్ గౌతమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ కుషిత కల్లాపు రాకపోతే శీతల్ గౌతమ్, అండ్ శీతల్ గౌతమ్ కూడా రాకపోతే శ్వేతా నాయుడు వచ్చే ఛాన్సెస్ ఉంది. శ్వేతా నాయుడు ఇండివిజువల్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ అందరికంటే ఈ ముగ్గురులో ఎక్కువ ఛాన్సెస్ ఉంది మాత్రం
కుషితా కల్లాప్ కి 99% ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఈమె వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను, బట్ చూడాలి, లాస్ట్ మూమెంట్ లో అటు అయితే ఏమన్నా చేయలేము. అండ్ తర్వాత వచ్చేసరికి బంచిక్ బబ్లు. సో ఈ పేరు కూడా చాలా సీజన్ల నుంచి వినిపిస్తుంది, వస్తాడు పోతాడు వస్తాడు 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 అనుకుంటా అలా పెండింగ్ లో వస్తుంది. సో ఈసారి బంచిక్ బబ్లు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈయనకు ఒక పెక్యులర్ మ్యానరిజం అనేది ఉంటుంది, ఒక పెక్యులర్ లాంగ్వేజ్, పెక్యులర్ వాయిస్ అనేది జనాలకి చాలా దగ్గరగా ఉన్న పర్సన్ లాగా అనిపిస్తూ ఉంటది అనమాట. సో బంచిక్ బబ్బులు వచ్చే ఛాన్సెస్ అయితే 99.999% అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ సింగర్ నెక్స్ట్ వచ్చేసరికి సింగర్ హేమచంద్ర అండ్ సాకేత్, వీళ్ళిద్దరిట్లలో ఒకరు వస్తారు అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈసారి కన్ఫర్మేషన్ చేసేద్దాం, సాకేత్ రాబోతున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సాకేత్ది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనే కూడా ఒక మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం అనుకోండి. అండ్ మనోడు వస్తే ఏంటి అని అంటే కామెడీ టైమింగ్ బాగుంటది, అండ్ ఎవరికైనా కాంట్రవర్సీ చేయగలడు, ఎవరినైనా కౌంటర్ వేయగలడు, అండ్ సింగింగ్ లో తోపు. సో ఏ విధంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాయిస్తూ సాంగ్లు పాడడం, ఎంటర్టైన్మెంట్ కి బాగా కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంటాడు. అండ్ మనోడు తీసుకోవడం వల్ల కూడా బిగ్ బాస్ కి బాగా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఆడియన్స్ కి చాలా తొందరగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అనమాట సాకేత్. సో సాకేత్ కూడా 99.99% వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్, ఇంకో మోడల్ కేటగిరీలో ఊర్మిళ చౌహాన్ మోడల్ అనమాట. ఈమె కూడా హోల్డ్ లో పెట్టారు, బిగ్ బాస్ వాళ్ళే హోల్డ్ లో పెట్టారు అని తెలిసింది. ఈమె కూడా లాస్ట్ మూమెంట్ లో సడన్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఈమె కూడా 99% ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 99.99 కూడా పెట్టుకోవచ్చు, బట్ ఈమె వచ్చే ఛాన్సెస్ ఉంది. మోడల్ కేటగిరీ ఈమె మిస్ ఆంధ్ర, మిస్ తెలంగాణ సంథింగ్ ఈమె మోడల్ కేటగిరీ. ఈమె ఫోటో కూడా మీకు డిస్ప్లే అవుతుంది, సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హారిక ఏక్నాథ్, ఈ పేరు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంది, నిజంగానే వస్తుంది అసలు. సో ఇద్దరు కపుల్ గా ఎంట్రీ ఇవ్వడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారు అని అంట, బట్ బిగ్ బాస్ టీం మాత్రం ఏక్నాథ్ అవసరం లేదు, ఓన్లీ హారిక కావాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు, బట్ హారిక వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. హారిక ఈసారి బిగ్ బాస్ 8 ఎంట్రీ ఇవ్వబోతుంది, హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇది రాసి పెట్టుకోరా సాంబా అనే రేంజ్ లో చెప్పొచ్చు అనుకుంటా, నాకు తెలిసి ఆ రేంజ్ లో అయితే ఖచ్చితంగా బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మనకు తెలిసిన ప్రకారంగా అయితే ఖచ్చితంగా హారిక వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రవితేజ అంటే మనోడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో ఉన్నాడు, అండ్ చాలా సీరియల్. అండ్ ఈయన కూడా మనోడు కూడా తమడా మీడియానో అండ్ ఇన్ఫినిటీ మీడియా నుంచే వచ్చినట్టుగా మనోడు ఎక్కువగా. అండ్ ఏది చెప్పుకోవాలి అని అంటే డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు కదా, ఆ విజయభాస్కర్ వాళ్ళ అల్లుడు అనమాట. ఇప్పుడు కిరాకీ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ దాంట్లో మనోడు కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు నాకు తెలిసి. సో అంతే. సో రవితేజ, సో రవి శివతేజన ఏదో సంథింగ్ ఏ పేరు ఉంటుంది. సో మన ఫోటో అయితే ఇస్తాను. అండ్ కిరాకీ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ దీంట్లో చేస్తున్నాడు. అండ్ సోషల్ మీడియాలో కూడా మనోడు చాలా యాక్టివ్గా ఉంటాడు. అండ్ మ్యాక్సిమం వెబ్ సిరీస్లు చూసే వాళ్ళు అండ్ షార్ట్ ఫిలిమ్స్ చూసే వాళ్ళకి మనోడు ఖచ్చితంగా గుర్తుంటాడు. మంచి క్రేజ్ ఉన్న క్యారెక్టర్. అండ్ మనోడిది కూడా డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది, ఈ స్లాంగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమె పేరు మనకు తెలియదు, సౌమ్యారావు అని అంటే జబర్దస్త్ ఉంది కదా, జబర్దస్త్కి ఒకప్పుడు మన అనసూయ గారు వెళ్ళిపోయినాక సౌమ్య వచ్చింది కదా. సో సౌమ్య కూడా సన్నగా ఉంటది అండ్ లాంగ్వేజ్ కొంచెం కూని చేస్తూ ఉంటది కదా, అలాగా ఆమె మాట్లాడిన దాంట్లో మంచి మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓ రేంజ్ లో నవ్వుకోవచ్చు, బీభత్సంగా ఫన్ ఉంటది, ఫన్ జనరేట్ చేస్తారు. సో ఆ రేంజ్ లో ఉంటది. ఈమె కౌంటర్ ఎవరికైనా ఇస్తుంది, అది తెలిసినా తెలియకపోయినా మీనింగ్ తెలియకపోయినా కౌంటర్ బాగా ఇస్తుంది. ఈమె కూడా పెద్దగా ఈ మధ్యన దీంట్లో కిలాడి బాయ్స్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లోనే ఉంది ఈమె కూడా. అండ్ ఈటీవీలో బాగా ఫేమస్. అండ్ తర్వాత స్టార్ జీలోకి వెళ్ళినట్టుంది తర్వాత. సో ఆమె కూడా. సో సౌమ్య అంటే గుర్తొస్తుంది, సౌమ్యారావు కాదు, సౌమ్య అంటే గుర్తొస్తుంది. జబర్దస్త్ లో చేసింది కదా రష్మితో పాటు, రష్మిని ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తే ఈమె జబర్దస్త్ కు హోస్ట్ చేసింది అనసూయ గారు వెళ్ళిపోయినాక. సో గుర్తుపెట్టుకోండి, ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది 99%. ఈమెకు వేరే ఆపర్చునిటీ అంటే ఎక్కువ షోస్ కూడా ఏం లేవు కాబట్టి. సో ఇప్పుడు చెప్తాను, క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఈసారి అమృత ప్రణయ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ కంబం,
అండ్ సయ్యద్ అబ్బు అండ్ ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్ గారు, రీతు చౌదరి అండ్ అంజలి పవన్ అండ్ ఇంద్రనీల్, తేజస్విని గైక్వాడ్, తేజస్విని వైఎంఆర్ వాళ్ళ వైఫ్ అండ్ కుషిత కల్లాపు, లేదు అని అంటే మన శీతల్ గౌతమ్ అండ్ లేదు అని అంటే కూడా శ్వేతా నాయుడు వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ బంచిక్ బబ్లు అండ్ సింగర్ సాకేత్, ఊర్మిళా చౌహాన్ మోడల్ కేటగిరీ, సో హారిక ఏక్నాథ్ వాళ్ళ వైఫ్. సో వంశీ ఫార్మ్స్, వంశీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వంశీ ఫార్మ్స్ ఈయన కూడా అప్రోచ్ అయ్యారు, ఓకే అన్నట్టుగా కూడా మనకు ఒక విశ్వసనీయ సమాచారం. సో బిగ్ బాస్ చూడాలి, నేత్ర గారిని తీసుకొస్తారా లేదంటే వీళ్ళిద్దరిని కాకుండా ఈయననే తీసుకొస్తారా, ఎందుకంటే ఈ మధ్యన మళ్ళీ వేరే అమ్మాయితో కలిసి వీడియోస్ ప్రమోట్ చేస్తూ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు కదా, అది కాంట్రవర్సీస్ ఏమైనా చేయడానికి తీసుకొస్తారా. ఓకే, బిగ్ బాస్ ఎప్పుడైనా ఒక కంటెంట్ కోసం అయితే ఒక క్యారెక్టర్ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ చేయగలగాలి, కాంట్రవర్సీ చేయాలి, అన్నీ కలిసి ఉంటేనే తీసుకుంటారు. అండ్ రవితేజ అండ్ సౌమ్యారావు వీళ్ళందరూ కంటెస్టెంట్స్ అనమాట. ఎంతమంది అంటే ఒకటి అబ్బాస్ గారు కానీ ఆదిత్య ఓం కానీ, సో వీళ్ళిద్దరిట్లలో ఒకరు. వినోద్ కుమార్ గారు అయితే ఇంకా కన్ఫర్మేషన్ అది అవ్వలేదు, వినోద్ కుమార్ గారి దగ్గర నుంచే కన్ఫర్మేషన్ అనేది రాలేదు అనుకుంటా. సో మొత్తానికి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రాబోతున్న కంటెస్టెంట్స్ మాక్సిమం ఇందులో 90% పీపుల్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఆ వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చెప్తాను దానికి రీజన్ కూడా ఏంది అని. 90% పీపుల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 18-20 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పాను కదా, సో ఇందులో 90%, నేను నాట్ ఓన్లీ 50-50 అని కూడా చెప్పట్లేదు, 90% పీపుల్స్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంది. బిగ్ బాస్ 8 అనేది అద్దిరిపోద్ది అని చెప్పలేను కానీ, సో చూసాక మీరే చెప్పండి, ఎందుకంటే ప్రతిసారి అదిరిపోతుంది అని చెప్తాము. సో మనం కూడా ఆ కాన్సెప్ట్ అవన్నీ చూసినాక అదిరిపోతుంది అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళినాక కంటెస్టెంట్స్ చేసే బిహేవియర్, కంటెస్టెంట్స్ ఆడే గేమ్స్ కానీ, కంటెస్టెంట్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ, ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనం చేయాలి కాబట్టి దాన్ని ఆ తర్వాత ఆడియన్స్ లోకి రీచ్ అవుతుంది. సో మనం ఏదో టాస్క్లు కానీ, హౌస్ కానీ ఇంకేదో డిపెండ్ చేసుకొని మనం సూపర్ డూపర్ బంపర్ అని చెప్పుకోలేము. సో వాళ్ళు ఇచ్చే కంటెంట్ని బట్టే మనము అది సూపర్ హిట్ ఫట్టా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే కంటెస్టెంట్స్ వీళ్ళే అనమాట. సో ప్రోమో కూడా, నెక్స్ట్ ప్రోమో కూడా రాబోతుంది అండ్ నెక్స్ట్ వీక్ లో రాబోతుంది అండ్ సండే నుంచి ఎప్పుడైనా రావచ్చు. ఆ వీక్ లో ఖచ్చితంగా నాగార్జున గారి ప్రోమో అండ్ నెక్స్ట్ ప్రోమో షూట్ కూడా ఖచ్చితంగా రేపు స్టార్ట్ అవబోతుంది. రేపు అంటే సో 26th స్టార్ట్ అవబోతుంది అనేది మనకు విశ్వసనీయ సమాచారం. సో చూడాలి నాగార్జున గారు ఈసారి ఏ విధంగా చూపిస్తారో, ఇన్ఫినిటీ అనేది ఏ విధంగా చూపిస్తారో చూడాలి. సో మొత్తానికి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకలా ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా ఫాస్ట్గా అప్డేట్ ఇస్తాను. సో